తెలంగాణ మంత్రి కొండా సురేఖకు ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. కొండా సురేఖ ఎన్నికల రూల్స్ ను ఉల్లంఘించారని ఈసీ తెలిపింది. అంతేకాక ఎన్నికల కోడ్ ముగిసే వరకు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించింది. ఇతర పార్టీలను నేతలను విమర్శించేటప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మంత్రిగా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఏప్రిల్ 1న వరంగల్లో మీడియా సమావేశంలో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్లతో ఎంతో మంది హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేశాడని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఎంతో మంది అధికారులను బలి చేసి వారు ఉద్యోగాలు కోల్పోయి జైలుకెళ్లేలా చేశారని కొండా సురేఖ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేశారు కేటీఆర్. దీనిపై స్పందించిన ఈసీ కొండా సురేఖ తీరుపై సీరియస్ అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేందర్ అందిస్తారు. నాగేందర్, గుడ్ మార్నింగ్ స్పందన. మాజీ మంత్రి కేటీఆర్ ఉద్దేశించి అయితే ప్రస్తుత మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యలపై అయితే బీఆర్ఎస్ నాయకులు కర్ణ ప్రభాకర్ అలాగే దాసోజు శ్రావణ్ అయితే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై అయితే ఈసీ స్పందించింది. ఎన్నికల కోడ్ ఉన్నందున కొండా సురేఖతో పాటు అభ్యర్థులంతా కూడా జాగ్రత్తగా ఒక బాధ్యతతో వ్యవహరించాలని కూడా కొండా సురేఖ అయితే జారీ చేసిన నోటీసులో అయితే ఈసీ క్లియర్ గా చెప్పింది. మంత్రిగా ఉన్న కొండా సురేఖ మరింత బాధ్యతగా కూడా వ్యవహరించాలని కూడా ఈసీ అయితే చాలా క్లియర్ గా చెప్పింది. అయితే కేటీఆర్ పై ఈ నెల 1వ తేదీన మంత్రి కొండా సురేఖ వరంగల్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. స్పందన ప్రస్తుతానికి ఏదైతే బర్నింగ్ ఇష్యూగా ఉందో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఆ ఇష్యూకి సంబంధించి కొండా సురేఖ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకుని ఎంతో మంది హీరోయిన్లను కూడా బ్లాక్మెయిల్ చేశారు, ఎంతో మంది అధికారులు కూడా వాడుతున్నాడు, ఆ అధికారులంతా కూడా సస్పెండ్ అయితే జైల్లో ఉన్నారు. సో వీరందరికి సంబంధించి కేటీఆర్ తన సొంత అవసరానికి అయితే వాడుతున్నాడు. ఇదంతా కూడా కేటీఆర్ ప్రమేయం ఉందని కూడా కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ ఉద్దేశించి చాలా ఘాటుగా అయితే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది. అయితే వీటితో పాటు ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా కేటీఆర్ సోదరి కవిత జైలు కూడా వెళ్తారని కూడా పదే అయితే వచ్చేసింది. అయితే కొండా సురేఖ మాట్లాడిన ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలపై అయితే బీఆర్ఎస్ నాయకులు ఈసీకి అయితే ఫిర్యాదు చేసి అయితే బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు మేరకు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కూడా ఈసీ పరిశీలించి తాజాగా ఆమెకైతే నోటీసులు జారీ చేసింది. తనకు ఏవైతే మంత్రి కొండా సురేఖకి ఏవైతే ఈసీ నోటీసులు జారీ చేసిందో ఆ నోటీసులు చాలా క్లియర్ గా చెప్పింది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ జైలుకు పోతారు, విచారణ అనంతరం ఈ వ్యాఖ్యలపై ఏవైతే ఉందో నిరాధారమైన ఆరోపణలు చేయడంపై అయితే ఈసీ మంత్రి కొండా సురేఖను మందలించింది. పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడే ముందు చాలా జాగ్రత్త వహించాలి. అలాగే మంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. సో ఇంత హోదా ఉంది, నిరాధారమైన ఆరోపణలు ఒక బీజేపీ పైన కానీ లేదంటే అవతల వ్యక్తి పైన కూడా ఒక నిరాధారమైన ఆరోపణ చేయడం అయితే సరికాలం సూచించింది. మీరు ఒక మంత్రిగా ఉన్నారు, చాలా బాధ్యత ఉండాలని కూడా చాలా స్వీట్ గా తెలియజేస్తూ ఓవరాల్ గా ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఒకరిపై ఒకరు అయితే మాటలు ప్రత్యారోపణ చేసుకుంటే అయితే విషయం తెలిసిందే. సో ఈ కోణంలో అయితే ఈసీ స్పందించి కాస్త ఒక బీఆర్ఎస్ పార్టీకి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏప్రిల్ 1న ఫిర్యాదు జరిగితే ఈ రోజు నిన్న స్పందించింది. సో ఓవరాల్ గా మంత్రి కొండా సురేఖ అయితే ఈసీ అయితే వార్నింగ్ ఇచ్చింది. అంటే కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? మరి ఎన్నికల సంఘం చేసిన హెచ్చరికలకు సంబంధించి కొండా సురేఖ ఇప్పటివరకు ఏమైనా స్పందించారా? ఇప్పటివరకైతే ఎలాంటి స్పందన లేదు. నార్మల్ గా మనకు ఈసీ అయితే నోటీసులు జారీ చేసింది. జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎన్నికల వేళ కాబట్టి, ఎన్నికల హడావుడి ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు ఒక స్టార్ క్యాంపెయిన్ గా ఉన్నారు, అందులో మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఎలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కనుక ప్రమేయం ఉంటే దానికి సంబంధించి ఏదన్నా ఆధారం ఉంటే మీరు ఆరోపణ చేయొచ్చు, కానీ ఎలాంటి ఆధారం లేకుండా నిరాధారమైన ఆరోపణ చేయకూడదు. అందులో మీరు ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఉంది కాబట్టి ఇలాంటి మాటలు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడకుండా జాగ్రత్త వహించాలని అయితే ఆమెకు నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటికైతే ఎలాంటి స్పందన కొండా సురేఖ నుంచి అయితే ఎలాంటి స్పందన లేదు. అయితే నార్మల్ గా ఎలక్షన్ టైం కాబట్టి ఎన్నికల హడావుడి కాబట్టి ప్రధాన పార్టీల నేతలంతా కూడా రంగంలో దిగి ప్రచారంలో అయితే జోరు పెంచారు. సో ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరైతే మాటలు ప్రతి మాటలు అయితే చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ కాస్త ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలోనే కేటీఆర్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే అలాగే కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి వాటిని ఖండిస్తూ అయితే ఈసీకి అయితే ఫిర్యాదు చేశారు. సో ఓవరాల్ గా ఈసీ అయితే స్పందించి తనకైతే నోటీసులు జారీ చేసి స్పందన
ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి పదే పదే కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ చేసే వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? పదే పదే కాంగ్రెస్ నేతలు కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? చూసుకోవచ్చు స్పందన. అంతకుముందు ప్రభుత్వంలో అంతకుముందు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ తెలంగాణలో ఉన్నాయి కాబట్టి అంతకుముందు గవర్నమెంట్ 10 ఏళ్ళు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ అలాగే పేరు మారాక బీఆర్ఎస్ పార్టీ అయితే అధికారంలో ఉంది. ఇప్పుడు తాజాగా ఎలక్షన్స్ వచ్చాయి, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి వారిపై మాటలు ప్రతి మాటలు అలాగే రాజకీయ పార్టీలకు కామన్ గా ఉంటాయి. కాకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా బర్నింగ్ ఇష్యూ ఉంది కాబట్టి ఈ ఇష్యూలో రాజకీయ పార్టీ నేతలు ఒకరితో ప్రతి మాటలు యుద్ధాలు కొనసాగుతున్నాయి. కానీ మంత్రి కొండా సురేఖ ఇంకా కాస్త ఘాటుగా స్పందించారు. సో ఓవరాల్ గా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అయితే ఎంపీ ఎలక్షన్స్ లో ఎంపీ సీట్ అయితే ఎక్కువగా గెలుచుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకులు అయితే కూడా వారి ఏవైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో, ఏదైతే తన సోదరి కవిత ఎమ్మెల్సీ కవిత ఏదైతే లిక్కర్ కేసు ఉందో ఈ రెండు ఇష్యూలను అయితే చాలా ఘాటుగా అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు పబ్లిక్ మీటింగ్ ఉద్దేశించి. సో ఓవరాల్ గా చూడాల్సిన స్పందన ఎలా ఉంటుంది అనేది రాజకీయాలు అయితే కామన్ గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో ఇలాంటి మాటలు అయితే కామన్ గా జరుగుతున్నాయి. కాకపోతే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అయితే మాత్రం కేటీఆర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అయితే ఈసీ స్పందించి నోటీసులు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ నగేంద్ర. ప్రోగ్రామ్ అంటే కొంత ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి చోట కూడా వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ యొక్క దుర్మార్గాలు, వాళ్ళు అక్రమ కేసులు, అన్యాయాలు ఇవన్నీ కూడా తట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఉండలేక వాళ్ళ పార్టీలోకి తీసుకుపోయి టిఆర్ఎస్ వాళ్ళ కండవాళ్ళు కప్పించిన ఘనత గత ప్రభుత్వంలో కేసీఆర్ అని చెప్పి చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో చాలా మార్పు వచ్చింది. వాళ్ళు అనుకున్నారు ఇంకా దొరల ప్రభుత్వం వస్తుంది, ఈసారి కూడా ఈ 5 ఏళ్ళు మా ప్రభుత్వం వస్తే ఇంకేమన్నా ఉన్నదంతా ఉంటే అది మొత్తం ఊడ్చుకొని తిందాము, ప్రజల చేతికి చిప్పలిద్దాము అని అనుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి చిప్ప ఇచ్చి వెళ్ళిపోయినరు. ఈరోజు ప్రజలకు అన్నం పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర ఖాళీ చిప్ప ఉన్నది. మరి ఆ ఖాళీ చిప్ప నింపాలంటే ప్రభుత్వము ఈరోజు అప్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. పోనీ వాళ్ళు అప్పులు చేయకుండా కేవలం ప్రజల సొమ్మే తిన్నారా అంటే లేదు, ప్రజల సొమ్ము తిన్నారు, అప్పులు కూడా చేసి మనల్ని నిండా ముంచి నట్టేట వదిలిపెట్టి ఈరోజు వెళ్ళిపోయినారు. మరొక పక్క టిఆర్ఎస్ వాళ్ళకు భయం పట్టుకున్నది, అయ్యో అధికారం వస్తుంది మరి ఉన్నది ఉడుచుకొని తిందామంటే మరి మధ్యలో వీళ్ళు వచ్చిండ్రు, పోనీ తినడానికి ఏమీ లేకపోయినా కూడా మేము దోసుకున్నాయన్నా దాచుకుందామనే పరిస్థితి లేదే అని చెప్పి భయపడతా ఉన్నారు. మరి వాళ్ళ బిడ్డది లిక్కర్ కేసు బయటపడ్డది, జైల్లో పోయింది. కేటీఆర్ది ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు వచ్చింది. రేపు ఎల్లుండో ఆయన పోతాడు, అట్లా ఇంకా అవసరం ఉంటే కేసీఆర్ దాకా పోవచ్చు. ఇంకెంతమంది అందులో ఉన్నారో వాళ్ళందరూ కూడా జైల్లోకి పోతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.